వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. జ్యోతిష్యం గురించి అనేక సందేహాలు తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ముళ్ళపూడి సత్యనారాయణ మూర్తి గారు. నమస్కారం అండి. నమస్కారం మాన్య. గురుగారు, గురుచండాల యోగం అనేది అంటే ఇది ఒక మనిషి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఒకవేళ ఇది ఉంటే ఎలాంటి మంచిదా లేదా, చాలా మందికి ఇలాంటి సందేహాలు ఉన్నాయి కదా, తెలియజేస్తారా? మామూలుగా మనకి జాతకాలలో కొన్ని యోగాలు ఏర్పడుతూ ఉంటాయి కొన్ని ప్లానెట్స్ కలవడం వల్ల. అందులో ఈ గురువు రాహువు కలిస్తే ఒకే రాశిలో కనుక ఉన్నట్లయితే కలిసి దీన్ని గురు చండాల యోగము అంటారు. యాక్చువల్గా దీన్ని గురు చండాల దోషము అనాలన్నమాట. అయితే దోషము అంటే జనం భయపడతారని చెప్పేసి గురు చండాల యోగము అంటారు. ఈ దోషాన్ని యోగంగా మన యొక్క ప్రవర్తన సరిగ్గా చేసుకుంటే మార్చొచ్చు. చాలామంది దోషాన్ని యోగంగా మార్చలేమంటారు. వీ కెన్ చేంజ్ ఇట్. ఎందుకంటే రిపెంటెన్స్తో, పశ్చాత్తాపంతో దోషం ఆటోమేటిక్గా మారుతుంది. ఇప్పుడు ఈరోజు మనం చెడ్డవాళ్ళతో తిరుగుతున్నాం అనుకో, దొంగలతో, పోలీసు వాళ్ళు మనల్ని ఫాలో అవుతారు. మనం కొద్ది రోజులు మానేసాం అనుకో వాళ్ళతో పరివర్తన, వాళ్ళు మనల్ని పోలీసు వాళ్ళు ఫాలో కారు. అంటే మంచి చేంజ్ వచ్చింది కదా. కారాగార గృహానికి వెళ్ళాల్సినటువంటి ఈ యొక్క యోగం పోయింది కదా. అదేవిధంగా ఈ గురువు అంటే ఏంటంటే సర్వ సుఖాలని ఇచ్చేటటువంటి ప్లానెట్ జూపిటర్ అంటాం మనం. ద బిగ్గెస్ట్ ప్లానెట్ అనమాట 9 ప్లానెట్స్లో. అంటే మనకి విజ్డమ్, బుద్ధినిస్తుంది, నాలెడ్జ్, చదువునిస్తుంది, జ్ఞాపక శక్తినిస్తుంది, అండ్ వివాహాలు జరుగుతాయి. తర్వాత వివాహాలు అయిన తర్వాత సంతానాలు చాలామందికి కలగవు, సంతానాలు కలుగుతాయి. తర్వాత సొంత గృహాలని ఏర్పాటు చేసుకునేలా చేస్తాయి. కెరియర్లో ఒక మంచి స్థాయికి ఎదిగేలాగా చేస్తుంది, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునేలాగా చేస్తుంది. ఇవన్నీ కూడా గురుడు చేసేటటువంటి డ్యూటీస్. ఇక రాహు చేసే డ్యూటీస్ ఏంటంటే ఈయన మనిషిని కన్ఫ్యూజన్లో పెడతాడు, డౌట్స్ పెడతాడు, భ్రమంలో పెడతాడు, ఇన్ఫాట్యుయేషన్లో పెడతాడు, అండ్ నెక్స్ట్ హాలుసినేషన్. అంటే ఎంతసేపు కూడా నేను చాలా పగటి కళలకు అంటూ ఉంటారు, నేను ఇలా అయిపోతాను, అలా అయిపోతాను, సీఎం అయిపోతాను, ప్రైమ్ మినిస్టర్ అయిపోతాను. ఇక్కడ ప్రాక్టికల్గా పుస్తకం తీసి చదవడు వీడు, నేను కలెక్టర్ అయిపోతాను అంటాడు. సో దీన్ని అదనమాట. సో అవి కష్టపడితే అవ్వచ్చు, కష్టపడకుండా వీళ్ళు ప్లాన్ చేసుకుంటే అవ్వవు కదా. సో అవన్నీ కల్పించేది రాహు అనమాట. అలాగే ఇప్పుడు చూడు, చాలామంది కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. ఇప్పుడు రైస్ పుల్లింగ్ అని ఆర్పి వాళ్ళు చెప్తుంటే నువ్వు ఆశ్చర్యపోతావు. 40,000 కోట్ల రూపాయలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్ చేస్తాడు, ట్రక్కుల్లో డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి, మనం ఇలాగ జస్ట్ ఇలా తిరుగుతాయి, ఆర్డర్ వస్తుంది డిఆర్డిఎల్ది, ఇట్లా చెప్తూ ఉంటారు. అందుకని అడ్వాన్స్లో ఒక్కొక్క చదువుకున్న డాక్టర్లు కూడా ఇచ్చేసారు 2 కోట్ల రూపాయలు ఈ అడ్వాన్సులు. అంటే ఇదంతా రాహు ప్రభావం, భ్రమలు ఎక్కడేమి ఉండవు. అలాగే రెండో బ్యాచ్ ఉంటుంది, నిధులు దొరుకుతున్నాయండి, మా ఇంట్లో నిధులు ఉన్నాయి, గలగల సౌండ్ వస్తుంది, అది ఇది అని. ఇది కూడా రాహు కల్పిస్తాడు ఆశ. తీరా వీళ్ళు డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత అడ్వాన్స్ తీసుకున్న తర్వాత అక్కడ తగ్గితే ఉండదు అనమాట. అప్పుడు ఏం చెప్తారు, నీకు నీ పేరులో అది రాసి పెట్టలేదు కాబట్టి అది బొగ్గులు అయిపోయినాయి, లేకపోతే అక్కడి నుంచి ట్రావెల్ చేసి వేరే ప్లేస్కి, వేరే ఊరు వెళ్ళిపోయిందంటే ఈ చదువుకున్న మూర్ఖులు వీటిని నమ్ముతారు. అంటే చెప్పేవాళ్ళది తప్పు కాదు, మోసం చేసేవాళ్ళు కాదు, మోసపోయేవాళ్ళది తప్పు. మనలాంటి వాళ్ళు మనం చెప్తున్నా కూడా వీళ్ళు ఇప్పుడు కూడా ఈ వీడియోలు చూసిన వాళ్ళు కూడా ఇప్పుడు కూడా చేంజ్ ఉండదు అనమాట. సో దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ద కంట్రీ అనమాట మనది. అందువలన ఎప్పుడు ఇదంతా కూడా చేసేది రాహువు. సో మరి రాహువు మంచిగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు అంటే రాజ్యాధిపత్యాన్ని ఇస్తాడు, ఈ భ్రమల నుంచి తొలగింపజేస్తాడు, ప్రాక్టికల్ మ్యాన్ లాగా చేస్తాడు రాహు మంచిగా ఉంటే. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ 3, 6, 8 ఏళ్లలో రాహువు 3 ఇంట్లో మంచి చేస్తాడు, 6 ఇంట్లో మంచి చేస్తాడు, 8 ఇంట్లో మంచి చేయడు, ఓకే, హాని చేస్తాడు మనకు. అలాగే గురుడికి కొన్ని ఇళ్ళు శుభ ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ 5, 7, 9, 11 అని ఆ ఇళ్లలో ఉన్నప్పుడు గురుడు మంచి చేస్తాడు, బాగుంది. ఇప్పుడు ఏదో ఒక ఇంట్లో ఈ గురుడు వచ్చి ఈ రాహుతో కలిశాడు అనుకో. ఈ గురుడు రాహుతో కలిసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు సడన్గా భక్తిగా ఉంటారు. వీళ్ళు ఎవరి ఇంట్లో అయితే బర్త్ చార్ట్లో అలా కలిసి ఉన్నవాళ్ళు బర్త్ చార్ట్లో ఉండాలి. ఉన్నప్పుడు వీళ్ళు చక్కగా మొదలు పెడతారు, పూజలన్నీ చేస్తూ ఉంటారు, దేవుడి మీద భక్తి, గురువుల మీద భక్తి, పెద్దవాళ్ళు చెప్పేది వింటారు. ఎప్పుడైతే రాహు చేరాడు కదా, అందువల్ల ఆ యోగాన్ని నుంచి భ్రష్టత్వం చేయాలి. అందుకని కొన్ని రోజులు పోయిన తర్వాత దేవుడు నాకు ఏమి ఇవ్వట్లేదని ఆ ఫోటోలను పడేస్తాడు. ఈ గురువులు నాకు ఏమి ఇవ్వడం లేదు, నా మాస్టర్లని, పాఠాలు చెప్పిన టీచర్స్ని కూడా నిందిస్తారు, ఇంట్లో పెద్దవాళ్ళని నిందిస్తారు.
వయసులో పెద్దవాళ్ళని, జ్ఞానంలో పెద్దవాళ్ళని. ఈ విధంగా ఈ యొక్క గురు రాహువు దోషాలు గురుచండాల యోగం చేస్తుంది. ఇప్పుడు మానవ జీవితం మీద ఏ విధంగా చేస్తుందంటే, ఇప్పుడు కెరీర్లో ఎంతో వృద్ధిలోకి వెళ్ళాలి వాడు, వృద్ధిలోకి వెళ్ళాల్సినటువంటి వాడిని భగ్నం చేస్తుంది. వీళ్ళ వల్ల వీళ్ళని యాజమాన్యము అపార్థం చేసుకునేలాగా, వీళ్ళు ఒక టీం వర్క్ అందరూ కలిసి ఇప్పుడు ప్రాజెక్ట్ చేసినప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లో టీం ప్రాజెక్ట్ చేస్తారు. ఆ టీం పాపం ఆ టీంలో ఇతని వల్లే ప్రాజెక్ట్ అంతా అయ్యి మంచి పేరు వచ్చినా కూడా ఈ గురుచండాల దోషం వలన ఇతను బ్యాడ్ నేమ్ వచ్చి మిగతా వాళ్ళకి ఆ పేరు కొట్టుకెళ్ళిపోతారు. సో పిల్లలు పుట్టడంలో ఆలస్యం, వివాహాలు కావడంలో ఆలస్యం, అన్ఎథికల్ డెసిషన్స్ తీసుకుంటారు వీళ్ళు. అంటే నీతి నిజాయితీని పక్కన పెట్టేస్తారు, లాయల్టీ అండ్ రాయల్టీని. అది కాన్ఫిడెన్స్ ఏమో ఓవర్ కాన్ఫిడెన్స్గా మారిపోతుంది. ఆ తర్వాత చట్ట వ్యతిరేకమైన పనుల్లో ప్రోత్సహిస్తారు. ఎందువల్లంటే రాహువు రెవల్యూషనరీ ప్లానెట్, రాహువు రాక్షస గ్రహము, గురుడేమో దేవతల గురువు, ఆయన బృహస్పతి. కాబట్టి ఈ శ్రీ మహావిష్ణువునే నమ్మలేదు ఈ రాహువు. అమృతం పంచుతున్నప్పుడు దేవతలకే పంచి ఇతను ఖచ్చితంగా రాక్షసులకి ఇవ్వడితను అని ముందే అంచనా వేస్తాడు. సో అందువల్లనే రాహు బ్లెస్సింగ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్, డాక్టర్లు, ఆ తర్వాత ఇమాజినేషన్ పవర్, ఫిజిక్స్, ఇవన్నీ కూడా వస్తాయి. హీఈస్ వెరీ ప్రాక్టికల్ అనమాట. అందువలన అప్పుడు ఇవ్వకుండా ఉన్నాడని చెప్పేసి ముందే అంచనా వేసి ఇతను ఏం చేస్తాడు, ఒక దేవతా రూపంలో అక్కడ కూర్చుని ఇలా శ్రీకృష్ణుడు పోస్తుంటే తాగేస్తాడు, మహావిష్ణువు పోస్తుంటే తాగేస్తాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి సూర్యచంద్రులు సాగి చేసి తనకి చెప్తారు శ్రీ మహావిష్ణువుకి. చెప్పగానే శ్రీ మహావిష్ణువు అప్పుడు ఆల్రెడీ ఆ అమృతం లోపలికి దిగిపోయింది. సో అప్పుడు శిరస్సును కట్ చేస్తాడు. కట్ చేస్తే ఈ అయినప్పటికీ దిగిపోయింది కాబట్టి ఇంకా చంపలేక అదేమో తలకాయ ఏమో పైన అలా ఉండిపోతుంది రాహువు, బాడీ ఏమో క్రింద కేతువు కింద ఉండిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే ఒక సక్సెస్ రేట్ మంచి స్థానంలోకి వెళ్తున్నప్పుడు అప్పుడు సడన్గా ఇది భగ్నం చేస్తుంది. ఇప్పుడు చాలామంది, ఇప్పుడు విలాసరావు దేశ్ముఖ్ని మనం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన ఆయన చూస్తే వాళ్ళ కొడుకు మంచిగా హీరో కింద అవ్వాలని చెప్పి మనకు తెలిసినటువంటి నిర్మాతే ఒక ఆయనకు ఆఫర్లు ఇచ్చి, తర్వాత వాళ్ళ కట్టిన సీఎంగా ఉన్నప్పుడు బిల్డింగ్లు కట్టి మనకి ఈ టాలీవుడ్లోను బాలీవుడ్లో సూపర్ స్టార్స్కి అమ్మి అంత వివాదం అయ్యి దానివల్ల అతను పోస్టే పోయింది, ముఖ్యమంత్రి పోస్ట్ పోయింది. అప్పుడు సుశీల్ కుమార్ షిండే ఎక్కాడు. అంటే ఈ ముఖ్యమంత్రి పదవి నుంచి భ్రష్టత్వం పొందిన వాళ్ళంతా రాహు చండాల యోగాలే. ఈ రాహు చండాల యోగానికి పరిహారాలు ఉంటాయి. దీనికి ఏంటంటే సర్ప పూజలు చేసుకుంటూ ఉండడమే. దీనికి ఓం శరవణ భవ అనే మహామంత్రాన్ని మనం జపిస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించుకోవడం ఒకటి. సర్పాలది ఏదైనా సరే వాటి ప్రభావం అనేది పూర్తిగా తగ్గుతుందంటారా, లేదా కొంత తగ్గుతుంది. అంటే మన శ్రద్ధ, మన సబూరి భక్తి శ్రద్ధలను బట్టి పూర్తిగా తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. రిజల్ట్ ఇచ్చేది దేవుడు కాబట్టి ఈ రాహు చండాల యోగానికి రాహు దుర్గాదేవి ఆరాధకుడు కాబట్టి ఈ అమ్మవారికి కూడా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకి మనం కుంకుమార్చన మనం చేసుకుంటూ ఉన్నాం అనుకో, చేసుకుంటూ ఉండి మనం పేదవాళ్ళకి మంచి చేస్తూ ఉండాలి. హెల్ప్ ద పూర్, హెల్ప్ ద నీడీ. అంటే అందరూ కుంకాలు వేసుకుని గదిలో కూర్చొని కుంకాలు వేస్తే దేవుడు హెల్ప్ చేస్తాడంటే ప్రతి ఒక్కళ్ళు ఇంక పనిచేయడం మానేసి మానవత్వం మర్చిపోయి ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకోకుండా కుంకాలు వేసుకొని కూర్చుంటారు. అట్లా కాదు. మనం భక్తి అంటేనే ప్రజాసేవతో లింక్ అయి ఉంది. అందుకనే స్వామి వివేకానంద ఏం చెప్తాడంటే, ఆయన ఈ కేవలం విగ్రహారాధన ఒకటే కాకుండా హెల్ప్ ద పూర్, హెల్ప్ ద నీడీ అంటాడు. అండ్ వర్క్ ఈజ్ వర్షిప్ అంటాడు ఆయన. మనం చేసే పనే దైవం. ఒక స్టూడెంట్ ఉంటాడు, ఆ స్టూడెంట్ ఏం చేయాలా, వాడు పుస్తకాలు చదవడమే వాడికి దైవ పూజ. మన వృత్తి మనకి కరెక్ట్గా చేస్తే అది దేవుడు పూజ చేస్తున్నట్టే. కాబట్టి ఈ టైంలో మనకి ఎవరైతే ఈ ఆపద అని వచ్చారో అటువంటి వాళ్ళని రక్షిస్తూ మంచిగా చేస్తూ ఈ పూజలు చేసినప్పుడు ఖచ్చితంగా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఈ రాహు యొక్క దోషాన్ని యోగంగా మార్చి నివారిస్తుంది. ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలమ్మా.